పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు, సూపర్ హ్యాపీ, అందరూ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. అయితే వర్మ గారు సపోర్ట్ లేకుండా గెలిచారని అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? వర్మ గారు సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇంతకుముందు ఆయన ఉన్నారు కాబట్టి సపోర్ట్ ఎవరికైతే మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లనే జనసేన గెలిచిందని చెప్పేసి మనం 100% చెప్పలేమన్నా. కొంతమంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళ గురించి అంటే వర్మ వారు లాంటి వారైనా సరే వేరే వాళ్ళ ఆఖరికి జన సైనికులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరి వల్ల గెలిచిండొచ్చు. కానీ ఇప్పుడు నా వల్లనే అంటే వాళ్ళ అన్న నాగబాబు గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతోనే గెలిచిందని చెప్పేసి. అవన్నీ ఉట్టి మాటలు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ అభిమానం ఉంటుంది. అభిమానాన్ని 100% ఉన్న రాజకీయాలు అంటే అది వేరు, సినిమా వేరు, రాజకీయాలు వేరు కాబట్టి సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకనంటే ఎంతోమంది జన సైనికులు సపోర్ట్ చేసి వర్మ గారైనా సరే ఇంకా వేరే వాళ్ళైనా సరే కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళైనా సరే చాలామంది చాలా విధాలుగా ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా చాలా బాగా సపోర్ట్ చేసి నేను కూడా చెప్తా పవన్ కళ్యాణ్ ఒక 60%. అది పిఠాపురం అనేది మెగా ఫ్యామిలీ అడ్డా, అక్కడ ఎవరు నిలబడినా ఖచ్చితంగా గెలుస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు. అంతకుముందు ప్రజారాజ్యం కూడా చిరంజీవి గారు ఉన్నప్పుడు గెలిచింది, వాళ్ళు ఇప్పుడు జనసేన కూడా గెలిచిందని సెంటిమెంట్ చెప్తున్నారు. మరి అట్లాంటి సెంటిమెంట్ ఏం లేదన్న. ఈ ప్రజలు మంచి చేస్తాడని చెప్పేసి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏం చేయకపోతే నెక్స్ట్ 5 years కూడా ఆయన వస్తాడని చెప్పేసి ఏమన్నా 100% అక్కడ ఏం లేదు. 100% వర్మ గారు సపోర్ట్తోనే గెలిచారని మీరు అంటున్నారా? అవును, కంపల్సరీ అది మాది. అయితే ఇప్పుడు వర్మ గారు రేపన్నా మళ్ళీ సీట్ రాలేదని ఆయన అడ్డం తిరిగితే పిఠాపురంలో జనసేన కొట్టే ఛాన్స్ ఉందా? ఉందన్న కంపల్సరీ. ఎందుకనంటే ఇప్పుడు మన పక్కన ఏం లేని టైంలో మన పక్క నుండి మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా దళిద్రకరం. అది పవన్ కళ్యాణ్ అయినా సరే ఇంకొకరైనా సరే వేరెవరైనా సరే. సో మనకేం లేనప్పుడు మన తోడుగా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు 100% వాళ్ళ పక్కన ఉండి వాళ్ళు మన పార్టీలో ఉన్నా లేకపోయినా సరే మనం కరెక్ట్ మద్దతు ఇచ్చి కరెక్ట్ వేలో మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ఏదో నీకు సీట్ వచ్చింది లేకపోతే నేను అది ఇదని చెప్పేసి మనము వేరేలాగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. నాగబాబు గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అది 100% తప్పు అన్న, కంపల్సరీ తప్పు. నేను అడిగింది అది కాదు. వర్మ గారు ఎలక్షన్ లో రేపు అడ్డం తిరిగారు అనుకో, నాకు సీట్ ఇవ్వలేదు, కంపల్సరీ గెలుస్తారు వర్మ గారు కాదు ఈయన గెలుస్తారా అని మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు మన 50-50%. 100% అయితే నేను చెప్పలేను. అంటే ఇప్పుడు అన్న మాట ప్రకారం జన సైనికులు పవన్ కళ్యాణ్ 2 ఫ్యాక్టర్స్ తో గెలిచారు ఆయన. మరి రేపు అన్న రోజు వర్మ గారు అడ్డం తిరిగి ఆయన సపోర్ట్ సింగిల్ గా ఇండివిజువల్ గా వెళ్తే ఆ రోజు ఏంటి పరిస్థితి? ఛాన్స్ ఉండదు. అంటే వర్మ గారు గెలుస్తారంటారా? వర్మ గారు గెలుస్తారు. అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేం.